ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలా ఆడుతూ పాడుతూ దగ్గరైన మనం అతి తేలిగ్గా ఒక్కటవుతామని ఆశపడ్డాను సీత. మన మూడు ముళ్ళ బంధానికి ఇన్ని ముళ్ళు అడ్డుంటాయనుకోలేదు. మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టాను. మీ అమ్మగారు రక్తాన్ని పీల్చేయకుండా చిల్లర మాత్రమే పీల్చి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను. మీ అక్కకి సంబంధం చూశాను. మీ తమ్ముడిని ఉద్యోగస్తులు చేశాను. ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి. అది బజారెళ్ళి బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా? నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముక్కు కింద మీసం వచ్చే మూతి ఉంటే చాలు 1,00,000, 2,00,000 కట్నాలు అడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్టవరగని వరుణ్ణి ఎక్కడి నుంచి ఇచ్చాను? ప్లీజ్ అండి. అలాగే అలాగే సీత, నీకోసం సంబంధం చూస్తా. మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి, మా చెల్లెలి కోసం. మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి. నన్ను క్షమించు. అద్దె గంతుల ఇంట్లోకి ఇలా కనప దొంగలా దొరపట్టు కర్మ. ఏం మాట్లాడకుండా రా చెప్తాను. ఎలా కొలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే 10,000. పట్టుకో. జాగ్రత్త బాబు, పాతనిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి. చూడండి అక్కయ్య గారు, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా జవాబు చెప్పాలి. మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చిరెక్కేవాడా? అమ్మయ్య బతికో. ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు. జాగ్రత్తగా రండి. జాగ్రత్త, మెల్లిగా రండి. ఆ సౌండ్ ఏమిటి అక్కయ్య గారు? కింద ఎవరైనా ఎనబీరువాళ్ళు జరుగుతున్నారా? కాదురా, 25 ఏళ్ళ నుంచి తెరవని పాత కిటికీలు తెలుస్తున్నారు పాప. ఓహో, కాదు బాబు, ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగా? వాయులేన హింస అయిపోయింది. ఇక వేణుగారి ధ్వంసం అన్నమాట. అవును, చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చినెక్కొచ్చారేమిటి బాబు? అంటే అది రోజు మెట్లెక్కి వస్తున్నాం కదా అక్కయ్య గారు, ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు? వెరైటీ కోసమా? ఉద్యోగ పారిపోతా. కమాన్ పదా. వాయిస్తున్నాడు రా. మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు. నోటితో ఫ్లూట్ ని, ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా. పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడు ఒక్కడికే సాధ్యం రా. కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు. దరిద్రం రాకే, వా జమ్ములో మళ్ళీ ఫ్లూట్ వాయించుకుంటూ చేస్తాను. అబ్బో అబ్బో అబ్బో, ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి. ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవ్వరూ వాయించలేదు. కనవండి, ఎలా పడ వాయించండి. ఏ గొప్ప సంగతి అండి. భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత బాగుంది. అంతే, ఇది మరీ గొప్ప సంగతి అండి. రష్యాలో వచ్చిన భూకంపం దీని ముందు బలాదు. బలి తీసుకోండి అంతే. ఇది మరీ అద్భుతం. కనిష్ట విమాన పథకం దీనిలో పొందామంటే కరవండి, కరవండి. ఆహా, చాలా థ్యాంక్స్ నాయనా. ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కరిద్దరైనా మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే. కొద్దిగా ఆయాసం వస్తుంది, కాస్తంత ఊపిరి పీల్చుకొని మళ్ళీ విజృంభిస్తా. కొంచెం టైమింగ్. ఆయాసం వస్తుందా? మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా? కొంచెం ఉండేది నాయనా. ఏ పాప, మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి. అదేమిటి బాబు అలా అన్నావేమిటి? ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టం అక్కయ్యారు. కష్టం ఏమిటయ్యా? ఏ విషయంలో? మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉందండి. అది ఆయన కేర్ చేయకుండా మీ ఎంత అందంగా కాదనుకోండి, ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు. అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి, ఉంది. దీనికి రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా గాలిలో కలిసిపోయాయి. ఏమండి, వద్దండి, ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి. నా పసుపు కుక్కలు 10 కాలాల పాటు నిలిచేలా చూడండి. ఏమండి? అలాగే కాంతం, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను. పద్ధతి తీసుకోండి, ముట్టుకోను. నా పేరు వేలు, జగన్నాథం గారి తమ్ముణ్ణి. నమస్కారం బాబు. మిమ్మల్నైనా కలవగలిగాను ఆ దేవుడి దయ వల్ల. అదిగో అదే, ఆ దేవుడు దెయ్యం అనే 2 మాటలే నాకు అసలు గిట్టనివి.
దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వాడిని నేను. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ. అది నా భార్య సుబ్బలక్ష్మి. దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది. దేవుడు లేడని తనకు నచ్చ చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించని లెవెల్లో గంట వాయిస్తుంది. అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే మానేశాను. చిత్తం, ఆ పొలం విషయం స్ట్రైట్ గా చెప్పాలంటే ఆ పొలం నీ కౌలుకివ్వను. నీ ఫేస్ నాకు నచ్చలేదు. వెళ్ళరా. తమ అన్నగారితో కూడా ఓ మాట మాట్లాడి వెళ్తానండి. అన్నా దున్నా నాకెవ్వరు అన్నలేరు. నేనే జగన్నాథాన్ని. మరి ఇందాక తమరు జగన్నాథం గారు తమ్ముడు అన్నారు. ఆయన ఎప్పుడు అంతే బాబు, అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు. ముందు మారు పేరు చెప్పి అవతలమైన శ్లోతపాతులు తెలుసుకుంటారు, తర్వాత తన అసలు పేరు చెప్తారు. చాలే ఇక ఆపచ్చు. చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. మరి ఇంత అనుమానమా? సర్లే, ఇదేం చూసావు? చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుక్కుంటూ మా బెటాలియన్ ముందుకెడుతోంది. ఉన్నట్టుండి 10 గజాల దూరంలో ఠక్కున శత్రు సైనికులు పొదల్చాటి నుంచి లేచారు. వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి 5 నిమిషాలు ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను. ఈలోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి కింద చావగొట్టేశారు. నేనొక్కడినే చావు తప్పి కన్నులోటపోయి బతికి బయటపడ్డాను. అఫ్కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమందనుకో, అది నీకు అనవసరం. వెల్, నీ ముక్కు నాకు నచ్చలేదు, నా పొలం నీ కౌలికివ్వను. వెళ్ళిపో, వెళ్ళో. రామ రామ హరే శుభులు. హరే రామ. ఫోన్ చేసేద్దామా? 5 నిమిషాలు ఆగండి, దేవుడికి ఇంకా నైవేద్యం కాలేదు. అమ్మ వేస్తుందండి. రామ్మ, అదేమిటమ్మా 4 రోజుల తర్వాత వస్తానని ఉత్తరం రాశావు? పరీక్షలు అయిపోగానే ఊటీ వెళదామని మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ వేశారు నాన్న. ఆహా. నేను వెళదాం అనుకున్నాను, కానీ ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించి వెంటనే వచ్చేసాను. నా తల్లి, నా బంగారు. అమ్మా నాన్న అంటే బిడ్డకు పంచి ప్రాణాలు. రామ్మారా. హిట్లర్ హిట్లర్ ఎరా, నా ఇంట్లో పొట్ట పైలేలా తిండి తిని పక్కింటికి కాపలా కాస్తావా రాస్కెల్? అమ్మాయిని చూసావా? అమ్మాయిని చూసావా అని అడుగుతున్నాను. ఛీ, సన్నాసి విధవా, నన్ను చూసి కాదురా, అమ్మాయిని చూసి ఆనందంగా మొరగాలి. అంతా రాంగ్ యాక్షనే దరిద్రపు కొంకకి. పో, వెళ్ళి పక్కింట్లో పడుకో పో. ఈ పక్కింటికి పోయావా? నా ఇంటికి మాత్రం రాకు. మన కాలేజీకి కూడా ఇవాళ నుంచి సెలవులు ఇస్తున్నారా? ఇంటికి వెళ్ళక తప్పదు. మా నాన్న ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు. వెళ్ళు, దానికంత బాధ ఎందుకు? ఈ 4 రోజుల్లోనూ తన ఇల్లు ఎక్కడో కూడా తెలుసుకోలేకపోయాం. అది నా బాధ. ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడని తెలుసుకోగలనరా? అప్పటికే సిగ్గు లేకుండా గూర్ఖాల రాత్రి బోళ్ళు ప్రతి వీధి తిరుగుతూనే ఉన్నాం కదా. ఒరే సూరి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలరా. ఏమిటో దువ్వుతున్నావు? విషయం ఏమిటో చెప్పు. నేను ఊరేళ్ళకి తప్పదురా. నువ్వు కొంతకాలం ఇక్కడే ఉండి ఎలాగైనా సరే శాంతి అడ్రస్ తెలుసుకుని నాకు తెలియజేయాలి. అమ్మో, రేపు ఈ పారికి మా ఊళ్ళో లేకపోతే మా నాన్న తిరుగుటబ్బారి ఇక్కడికి వచ్చి మన ప్రిన్సిపాల్ కు సినిమాగా చెప్తాడు. దాంతో వీడికి పిచ్చకి నన్ను డిమాండ్ చేస్తాడు, తెలుసా? రే ప్లీజ్ రా, ఎలాగైనా సరే నువ్వు హెల్ప్ చేయాలి. సరే ఓ పని చేస్తా. ఇవాళ నైట్ మా ఊరు వెళ్ళి ఓ వారం రోజులు నుండి తిరిగి వచ్చి నీ పని చూస్తా. ఎలాగైనా నీ శాంతి అడ్రస్ తెలుసుకుని నీకు తెలియజేసే బాధ్యత నాది. మొత్తం ఎంతైందిరా బృహస్పతి? 36 పచార్లు, 23 చిన్న నిట్టూర్పులు, 16 పెద్ద నిట్టూర్పులు ఉన్నాయా? ఊరి నీ మొహం ఇచ్చా, ఇందాక నుంచి నువ్వు రాస్తుంది నా పచాల లెక్క. రే, నువ్వు బృహస్పతివి కాదురా, వాసన కొట్టే వనస్పతివి, అక్షర జ్ఞానం లేని వాచస్పతివి. నేను అడిగింది ధాన్యం బస్తాల లెక్క. జీతం 340 బస్తాలండి. బస్సు వచ్చే టైమే 1 గంట దాటింది. అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదే? ఏం మాట్లాడమే? ఏం మాట్లాడితే తమరు శివకాశి చిచ్చుబుడ్లా మండిపడతారో తెలియక మౌనం వహించానండి. సంతోషించాలే. అడుగు, మాటలోనే వచ్చేస్తున్నాడు మా వాడు. రారా రావుడు, ఇదేనా రావడం? కాదు, ఓ వారం రోజుల క్రితమే వచ్చి బస్ స్టాండ్ లో అడుక్కు తింటున్నాను. అదే మాట రా బడుద్దాయని. బస్సు వచ్చి గంట అయితే ఇప్పుడు వస్తున్నావేమిటి? మన ఇంటికి దోవెటో మర్చిపోయాను. పుట్టిన ఊళ్ళో సొంత ఇంటికి దోమ మర్చిపోయావా? ఇది ఎక్కడ చూచాను రా. అప్పుడప్పుడు నేను అలా మర్చిపోతూ ఉంటాను మామయ్య. మామయ్య? రే, నేను నీ కన్న తండ్రిని రా. చూసావా తాతయ్య, అది కూడా మర్చిపోయాను. మానసికమైన కొన్ని బాధల్లో ఉండటం చేత మరుపు వచ్చేసింది. బాధలా? నెల తిరిగేసరికి నేను నీకు బిళ్ళ కుడుము లాంటి 1000 రూపాయలు ఎంబో పంపిస్తుంటే ఇంకా నీకు బాధ ఏమిటి? నా పిండాకుడు. ఉంటాయి. ఎదిగిన కొడుకు అంతగా ఎదగని తండ్రికి చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి. ఒరే, ఇల్లు చూసావా బాబాయ్, అది కూడా మర్చిపోయాను. నమస్కారం బాబు గారు. బాగున్నావా షడ్ర కూడా? ఒరే బృహస్పతి, ఎదిగిన కొడుకు తండ్రికి చెప్పుకోలేని బాధలు ఏముంటాయిరా? ఏమైనా ఉండొచ్చండి అయ్యా. ప్యాంట్లు బిగితైపోవచ్చు, షర్ట్లు సరిపడపోవచ్చు, చేతుల పనీళ్ళు చంకల్లో తిరిగిపోయి ఉండొచ్చు. ఓహో, ఎరా రావుడు, నీ బాధ బట్టల గురించిగా. బాధపడకు, కొత్తవి గుర్తిస్తానులే. బట్టల గురించి బిస్కెట్ల గురించి బాధపడే వయసు దాటిపోయింది బావా నాకు. తండ్రిని. అవును తండ్రి,
నా బాధ నా మనసు గురించి, ఆ మనసును దోచేసుకున్న ఓ మనిషి గురించి. రావుడు పేపర్ చూస్తున్నావా? అవును, అందులో వివాహ ప్రకటనలు ఉన్నాయి, చూసావా? చూసా. అలా మా దగ్గర ఎదిగిన కొడుకున్నాడని పేపర్లో వేసే కర్మ మాకు పట్టకుండా నేను ముందుగానే జాగ్రత్త పడి నీకు సంబంధం ఖాయం చేశాను రా. నా చిన్ననాటి స్నేహితుడు కూతురు, పిల్ల కుందన బొమ్మలా ఉంటుంది. ఈ కుందనపు బొమ్మల్ని చందనపు చెక్కని నేను చేసుకున్నానా? అదేమిట్రా, వాళ్ళకి నేను మాట ఇచ్చేశాను. మాటిచ్చావో డబ్బులు మోటిచ్చావో నాకు అనవసరం. మీరు ఖాయం చేసిన ఈ సంబంధం మాత్రం నేను చేసుకోను. అంటే మేము నీ కంటికంత వెర్రి పీనుగుల్లా అంటున్నావేమిట్రా? రే, తాతలు మిగిల్చిన ఆస్తి బోలుడున్నా సంఘంలో గౌరవం ఉండాలని మేస్టార్ ఉద్యోగం చేస్తూ హుందాగా బ్రతుకుతూ 10 మంది జీవితాన్ని చక్కదిద్దుతున్న మనిషిందా నేను నీకు అంత లోకువైపోయానురా? ఇది నీ గౌరవానికి సంబంధించిన ప్రశ్న కాదు, నా జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు చెప్పావు కదా అని ఓ ముక్కు ముఖం తెలియని పిల్ల మెళ్ళలో తాళి కట్టేంత మూర్ఖుని కాదు నేను. కావాలంటే నీకు ఆ పిల్లని రేపే చూపిస్తాను. ముక్కు మొహమే కాదు, చెవులు పాదాలు కూడా బాగా చూసుకుందు గాని. నేను అలా చూసుకోను, ఆ పిల్లని చేసుకోను. పెళ్ళంటూ చేసుకుంటే నేను మనసారా ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను. ఒరే బృహస్పతి, మా వెధవ ప్రేమలో పడ్డట. వాడిని ఎలా దారిలోకి తీసుకురావాలో కాస్త సలహా చెప్పు. వెంటనే అబ్బాయి గారికి ఆయన ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిండి, ఆ తిక్క కుదురుతుంది. చంపుతా కుంకాక్షి. అయినా నీ సలహా విని బాగుపడ్డవాడేవాళ్లే. అంత మాట అనకండి అయ్యా. నిన్ననే మా ఆవిడ నా సలహా వింది, పాటించి బాగుపడింది. ఏమిటా సలహా? మీనాక్షి, ఎలాగూ రోజు వంట నేనే చేస్తున్నాను కదా, ఈ 4 గిన్నెలు తోవడానికి పని మనిషి ఎందుకు దండగా? ఆ గిన్నెలు నేనే తోవేస్తాను, పని మనిషిని మాన్పించేసి అని సలహా ఇచ్చాను. వెంటనే నా సలహా మెచ్చేసుకుని తక్కువ పాటించేసింది. ఒరే, నువ్వు అంట్ల వెధవురా, తోవుకో, అంట్లు తోవుకో, నీ గజెట్టే వెధవా అని. బొబ్బిలి బ్రహ్మన్న దాంట్లో హీరో ఎవరు? కృష్ణరాజు బాయి. కృష్ణరాజా? నీ తండ్రి కృష్ణరాజు అంటే తెలవదా? ఫాల్తుగా లెక్క సైన్మాలు చూడవు బిడ్డ. కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు? పుట్టుంటాడు బాయి, గింతంత కళ్ళుంటాయి, షేర్ తీరుంటాడు అనుకో. నీ తండ్రి ఇట్లా చూసిందంటే చాలు పబ్లిక్ పిసా వెళ్ళాలి. ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గావులా గాయన తినమంటే తినాలి, పండుకోమంటే పండుకోవాలి, లేగమంటే లేగవాలి. గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు. ఎవడైనా ఫాల్తుగాడి పొరపాటు చేసిందనుకో గాని తానికి తీసుకుపోతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గాంలో చౌరస్తూ ఉంటది కదా, గడకపోతాడు. గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు. కూకుని ఏం చేసిండు అనుకున్నావు? ఒక గుంజా బాతిండు, అండ్ల కత్తి పొడిచిండు. తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా, తీస్తా పొడుస్తా అంటాడు భయ్. ఇంట్లో వాళ్ళు పడింది. పారి, నా బిడ్డ వస్తున్నాడు రా, ఒక్కసారి చూడరా. అదే ఎట్లున్నాడు చూడు నీ తండ్రి. 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కళ్ళ కళ్ళ కళ్ళకల్లాడుతున్నా నా బిడ్డ. బిడ్డ ఆట వదిలేసిండ్రా? సెలవులు ఇచ్చారా అని నీ ఉద్దేశం? గంతే మళ్ళా ఇచ్చారు, అందుకే ఇంటికి రాక తప్పలేదు. మంచిగైంది గాని బిడ్డ, వరంగల్ జిల్లాలే ఆడికెళ్ళి నీకు 100 రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ. పిల్ల ఎట్లుంటది అనుకున్నావు? సాయిత్రమ్మలే. ఏంద్రా గట్ల చూస్తావు? సాయిత్రం అంటే ఎవరనుకున్నావు? ఓల్డ్ పిక్చర్ హీరోయిన్. దాని లెక్క జబర్దస్త్ ఉంటది. వరల్డ్ రైట్స్ కి 4 లక్షలు ఇస్తాం, బొమ్మనిచ్చేయి అన్నారు. నీ తండ్రి 4 లక్షలు ఇస్తావు, మా బొమ్మ అంటే ఏమనుకున్నావే? 100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ, 5 లక్షలు ఇస్తా అన్న. ఒప్పుకున్నారు. ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు. ఒప్పుకోమంటావు? నువ్వు ఒప్పుకో మానుకో, నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను ఫస్టే చేసుకోండి. అది సావిత్రి అమ్మలా ఉండని, లేకపోతే కాంచనమాల అమ్మమ్మలా ఉండని నాకు అనవసరం. మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్టణం వెళ్ళిపోతాను అంతే. ఇదేంది భయ్యా? డిస్కషన్ అవుతున్నదేంది? గస్సల్లోక జ్ఞానం లేని ప్రొడ్యూసర్ అంటే గీడానుకో రాదు. గిస్సంటోడు సినిమా ఫీల్డ్కి పనికిరాడు భయ్. అవు పనికిరాడు. నీ తండ్రి ఈ నెగిటివ్ రైట్స్ మీద నాకు 5 లక్షలు రావాలే, గంతే. మద్రాస్. నమస్తే సుమన్ సారు. నమస్తే. నీతోని గౌతమిని హీరోయిన్ గా పెట్టి ఈ సత్యమూర్తి గారి డైరెక్షన్ లో సైన్ మదిస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. హేమ్రమూర్తి, నీ లెక్క ఫాల్తు సైన్ మదిస్తాననుకున్నావు, సుమన్ గారిని పెట్టి సైన్ మదిస్తావే. మీ నాన్నగారికి సినిమా పిచ్చి మరీ ముదిరిపోతోందిరా. ఎవరితోనన్నా చెప్పుకుంటే సిగ్గుచేటు. మొన్న ఉల్లిపొర కాగితం లాంటి లంగా జాకెట్ తీసుకొచ్చి అవి వేసుకుని నన్ను జయమాన్లా డాన్స్ చేయమని ఓ రాత్రంతా పోరు పెట్టారా. వీలైనంత త్వరగా నాన్నని వైజాగ్ తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో జరిపిస్తే గాని. అమ్మా, వాళ్ళెవరు? ఆయన జగన్నాథం గారని మిలిటరీ మనిషిరా. ఆయనకి ఈ ఊళ్ళో భూములున్నాయి, కౌలుదారులు సరిగ్గా డబ్బివ్వడం లేదని ఆయన కుటుంబంతో సహా ఈ ఊరు వచ్చేసి మొన్ననే ఆ ఇల్లు కొనుక్కుని దాంట్లో దిగారు. మీ శాంతి వాళ్ళ అమ్మా నాన్న ఈ మధ్యనే మా ఎదురింట్లోనే దిగారు. అంచేత నువ్వు వెంటనే బయలుదేరి మా ఊరు వచ్చాయి. నీకు శాంతి కనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది. అయ్యయ్యో సుక్కు సుక్కు, అయ్యయ్యో కరు మైక్యా సుక్కు సుక్కు, అయ్యయ్యా కరు మైక్యా సుక్కు సుక్కు. వాడు సూకు సూకు అని కూస్తున్నాడు. ఆ కూతకు అర్థం ఏమిట్రా బృహస్పతి?
సూకు సూకు అంటే అబ్బాయి గారు ప్రేమించిన పిల్ల పేరు సూర్యకుమారి అయి ఉండొచ్చండయ్యా, అందుకే సూకు సూకు అంటున్నారు. అదేమిట్రా ఇలా అర్ధాంతరంగా బయలుదేరేది? ఉత్తరం వచ్చిందమ్మా, అర్జెంట్ గా వెళ్ళాలి. నానా నేను బయలుదేరుతున్నా. నీ పెళ్లి విషయం ఎటు తెచ్చకుండా ఇప్పుడు బయలుదేరావేమిట్రా? ఇంకా తేల్చేదే ఉంది నాన్న, ఆ పని మీద వెళ్తున్నాను. ఓ 5-6 నెలల లోపున అటువైపు నుంచి కూడా అంగీకారం పొందాక అప్పుడొచ్చి మీతో చెప్తాను. 6 నెలల లోపు ఆ పని వల్ల అవుతుందా? తప్పకుండా. మొండి మనిషి, నీ వాదనే నీది కానీ మా మాటలు వినిపించుకోవు కదా. సరే అలాగే నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. ఇవాళ ఏప్రిల్ 14, అక్టోబర్ 15 కల్లా నీ ప్రేమ విషయంలో నువ్వు ఓ దారిని పడకపోతే ఆ మర్నాడు నేను కుదిర్చిన పెళ్లి నువ్వు చేసుకు తీరాలి. దానికి ఒప్పుకుంటావా? డన్. ఈ లోపు నా గురించి కానీ నా పెళ్లి గురించి కానీ మీరు ఏమీ ఆలోచించకూడదు, ఏ ప్రయత్నాలు చేయకూడదు. అక్టోబర్ 15 లోపు ఓ చక్కటి శుభవార్తతో సహా వచ్చి మీ ముందు వాళ్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. రే రాముడు, ఒక్క ఉత్తర ముఖ రాష్ట్ర బస్ స్టాండ్కి వచ్చావు కదరా? ఆ ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కనుక్కోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చాను రా. అవును, ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ మీ ఇంటి దగ్గర రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నారు ఏమిట్రా? ఇంకా సేపట్లో నీకే తెలుస్తుంది. అడుగు వస్తున్నాడు మా నాన్న. వారి ఈ పోరగాడెవ్వరు? ఆ పట్నంలో రూమ్మేట్ అని చెప్పానే రాంబాబు, ఇతనే. నమస్కారం. అబ్బా అచ్చు అక్క నా పిల్లంట లెవెల్లో ఉన్నళ్ళి బిడ్డ ఫిగర్ అయితే లేదు. నువ్వు డెఫినెట్ 200 రోజు బొమ్మే. సూరి ఇంద కాఫీ. అమ్మా ఇతనే నా రూమ్మేట్ రాంబాబు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడూ చెప్తుంటాడు బాబు. సెలవులు కదమ్మా, ఆ. 4 రోజులు మా ఊళ్ళో ఉంది కానీ రారా అంటే వచ్చాడు. అలాగే గట్లనే ఉండమని రాదురా, మనకేం లాస్ అవుతుంది? 4 దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్నా ఏడాది పాటు మన థియేటర్లోనే ఉండమను. ఇదిగో బిడ్డ బిల్ అయితే తీసుకో. బిల్లా? అవు బిల్ ఎందుకండి? ఇప్పుడు నువ్వు తాగిన కాపీకి పైసలు ఎవరిస్తారే? ఆ? చూడు బిడ్డ, నేను పైసలు తాన చాలా నిక్కచ్చుకుంటా. గిట్ల పైసా కూడబెట్టి 10 లక్షలు చేసి మా మూర్తిగాడు ఏడ్చి చచ్చేటట్టుగా సైన్ మదీసేటందుకు వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే వెంకటేష్ బాబు. జబర్దస్త్ ఉన్నావు కదా, నిన్ను హీరోగా పెట్టి నేను సైన్ మదీస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమరా మూర్తి గట్లా చూస్తుంటివి, ఏమైంది? నీ లెక్క ఫాల్తు సైన్ మదీస్తాననుకున్నావు, వెంకటేష్ బాబుని పెట్టి సైన్ మదీస్తున్నావే. ఏమండి రే ఆయన ఇంకో గంట దాకా మన లోకంలోకి రాడు కానీ నువ్వు లోపలికి రా, స్నానం చేద్దాం కానీ. ఆనాలు పనాలు తర్వాత రా, అసలు విషయానికి రా. మరి శాంతి వాళ్ళిల్లు మీ ఇంటి ఎదురుగానవుగా, ఎక్కడా వాళ్ళిల్లు? అదిగోరా. హలో, మీరా? ఉన్నట్టుండి అలా అరిచేసరికి ఏ దయ్యమో భూతం అనుకున్నాను కదండి. అంటే నా గొంతు అలా ఉందన్నమాట. అబ్బేబే నో, మీ గొంతు మాత్రం అలా లేదండి. నో. గొంతు మాత్రం అలా లేదంటే మనిషిని దయ్యంలా ఉన్నానా? ఏమండి ప్లీజ్ అండి, చుట్టపు చూపుగా ఇందాకే మా సూర్యగాడి ఇంటికి వచ్చాను. మీది పక్కిలే అని తెలిసి పలకరిద్దామని వచ్చాను. మీరు ఇలా తిరకాసుగా మాట్లాడి తికమక పెట్టకండి ప్లీజ్. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళుంటారు? నేను ఓ ముఖ్యమైన పని మీద వచ్చానండి, అది పూర్తయ్యేదాకా ఉంటాను. పల్లెటూళ్ళలో పనులే ఉంటాయండి. అది మిగతా పల్లెటూళ్ళలో లేకపోవచ్చండి, కానీ నాకు ఈ పల్లెటూళ్ళలో మాత్రం చాలా పని ఉందండి. ఆ పని ఏమిటో మీకు చెప్పగలిగేంత ధైర్యం నాకు వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ సరదాగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేక మహా బోర్గా ఉంటుంది. మీరు వచ్చారు, ఇంకా టైం పాస్ కి లోటు ఉండదులేండి. థ్యాంక్స్ అండి. బస్సులో ఏమీ పారేసుకోకుండా వచ్చారా? అబ్బేబే నో, ఈ మధ్య నేనేం పారేసుకోవట్లేదండి, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఇది మీ ఖర్చీఫే అనుకుంటా. అవునండి, థ్యాంక్స్. ఇది నేను కింద పారేసుకోలేదండి, సరదాగా పడేసా. గవర్నమెంట్ నా దగ్గర గన్ను లాక్కోకపోయి ఉంటే ఈ పాటికి రాసుకెళ్ళి ఫట్ మంది షూట్ చేసి ఉండేవాడిని. మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు, మాట నిలకడలేని మనుషులు. ఆ సైకిల్ ఏమిటి? నీకు వచ్చావండి, మీ దేవుడు ఎత్తుకెళ్ళాడా? ఇవాళ శుక్రవారమా? మౌనవ్రతం కాబోలు నా కర్మ. ఇలా కూర్చో. ఏమిటి శుక్రవారం నాడు మొగుడిని కూడా ముట్టుకోవద్దన్నాడా మీ దేవుడు? నా కర్మే. ఇదిగో ఇలా చూడు, ఇప్పుడే వచ్చింది ఉత్తరం. మా రంగనాథం గారు రాశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల తన కొడుకు తన నుంచి దూరంగా వెళ్ళిపోయాడని, 6 నెలల వరకు తిరిగి రాడని, అంచేత పెళ్లి 6 నెలలు వాయిదా వేయాలని మాత్రం రాసి ఊరుకున్నాడు. ఆ కారణాలు ఏమిటో వాయిదా ఎందుకో రాసి అడవలేదు. రాష్ట్ర ఇదిగోనండి అయ్యా. ఎందుకురా ఇప్పుడు ఇవి? అరుస్తున్నారుగా, అవసరమేమోనని. బాగుంది, ఇలా ఇచ్చి కాస్త ఒంగు. దరిద్రం మర్యాదలు నువ్వును. అసలు అమ్మాయి చదువు అయిపోయింది కదా, వచ్చే నెలలో చక్కగా పెళ్లి చేసేద్దామని ఊపలాట పడితే 6 నెలలు వెనక్కి నెట్టేశాడే విధవా. నాకు
నా అల్లుడి కంటే అల్లుడి తల్లిదండ్రులు నచ్చాలని, లేకి మనుషుల్లా కాకుండా నాలా డిగ్నిఫైడ్ గా ఉండే మనుషులై ఉండాలని రూలు పెట్టుకుని ఎన్నో సంబంధాలు కాదన్నానే. సరే, మా రంగనాథం గారంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విధవ కావడం వల్ల వాడు వాడి పెళ్ళాన్ని నాకు నచ్చి ఈ సంబంధానికి ఒప్పుకుంటే ఇలా చేస్తాడా సన్నాసి? వద్దు, అలా సైకిల్ చేయకు. ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఈ ఉత్తరం చూస్తుంటే ఇదేదో తిరకాసు వ్యవహారంలా అనిపిస్తుంది. అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో, వెంటనే వాడి ఫోటో అయినా పంపమని ఉత్తరం రాసి పడేస్తానుండు. పిల్ల మాకు నచ్చింది అక్కయ్య గారు. మంచిది బాబు. తమరు కట్న కానుకలేవి ఆశించిన మనుషులని సూరిబాబు ముందే చెప్పాడు. అయితే త్వరలో ముహూర్తం పెట్టించేద్దాం. ఆలస్యం దానికి మా సిద్ధాంతి గారితో మాట్లాడి తర్వాత తెలియజేస్తామండి. మంచిదండి, వెళ్ళేస్తామండి. సూరిబాబు, నీ రుణం తీర్చుకోలేను బాబు. నీ దయవల్ల మా చిట్టి ఓ ఇంటిదైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటుంది. వద్దులేండి, ఇప్పటికే దీపాలు ఎక్కువైపోయి నా బుర్రంతా నూనె కప్పుకొడుతుంది. అత్తయ్య గారు, ఇప్పుడు మీ చిన్నమ్మాయికి కూడా సంబంధం కుదిరిపోయింది కాబట్టి నేను సీత పెళ్లి చేసేసుకుందామని. ఏమ్మా, ఆయన చెప్పింది సబబుగానే అనిపిస్తోంది. అలాగే నీ మానాన్ని నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళమ్మా, నేను కాదన్ను. నీ చిన్న తమ్ముడు గోపి విషయం నువ్వేం పట్టించుకోవద్దమ్మా. వాడికి చదువు సరిగ్గా అంటడం లేదు. రేపో మాపో నేను గుట్టుకుమన్నాక వాడికి నడివీధిలో అడుగు తినే పరిస్థితి ఏర్పడుతుంది. అమ్మా, పర్లేదమ్మా. ఎందరో అనాథ బిడ్డలు గాలికి పుట్టి ధూళికి పెరగడం లేదు. నువ్వు పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. నీ తమ్ముడి భారాన్ని ఈ జబ్బు తల్లి మీద మోపి నువ్వు హాయిగా పెళ్లి చేసుకోమా. అమ్మా, ఆవిడ లేరు, కిందకి వెళ్ళిపోయారు. తాల్సైపోయింది. ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వేం చెప్పద్దు. మనం పెళ్లి చేసేసుకుంటున్నాం అంతే. 600 సరే. వద్దు సీత, ఆవేశం వరకు మనం పెళ్లి చేసుకుంటున్నాం అంతే. గోపిగాడి డిగ్రీ పూర్తయ్యేదాకా నేను పెళ్లి చేసుకోనుగాక చేసుకోనమ్మా. చెప్పదయచేసి మరీ చెప్తున్నాను. నా తల్లి, నా బంగారే, తమ్ముడింటి నీకెంత ప్రేమమ్మా. మా తమ్ముడికి వద్దు వద్దు, అర్థమైపోయింది సీత. నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. మీ తమ్ముడికి గట్టి ట్యూషన్ పెట్టించి వీలైతే మార్కులు వేయించి వాళ్ళని డిగ్రీ పాస్ అయ్యేలా చూడాలి. దానికి ఎలాగో 4 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల మీ పెద్దకు పెళ్ళై దానికో కూతురు పుడితే దాని పెళ్లి కూడా మనమే చేయాలి. ఈ లోపల మీ చెల్లెలకి పెళ్ళై దానికో కూతురు పుడితే దానికో మంచి సంబంధం మనమే చూడాలి. ఇలా అన్ని సంబంధాలు చేసి 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 మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటామో తెలుసా? మా తమ్ముడు ట్యూషన్ విషయం ఏమిటి? ఏమిటో ఈ ట్యూషన్లు ఏమిటో, ఈ గోళ ఏమిటో. అసలు మనిషి ఎందుకు పుడతాడో? దేవుడున్నాడా? ఈసారి కపిల్ దేవుని అడగాలి. అసలు పరీక్షలు కనిపెట్టినవాడు ఎవడు? ట్యూషన్లు ఎందుకు మనిషికి? ఏం అర్థం కావట్లేదే. ఫుట్బాల్ ఎందుకు ఆడతారు? ఈసారి కనపడితే ఏమో శంకర్ శాస్త్రం అడగాలి. ఏం సినిమా అండి? ఖైదీ. అందులో హీరో ఎవరనుకున్నావు? చిరు అంటారు చూడు, గదేనమయ్య చిరంజీవి. నీ తండ్రి యాక్టింగ్ అయితే ఇలా చేసింది అన్నట్టు. అందులో ఒక ఇలన్ గారు ఉన్నాడు. ఎప్పుడనుకున్నావు? మన రావు గోపాలరావు పోయి ఆడ అచ్చు రాక్షసుడు అన్నట్టు. ఆడేం చేసింది తెలుసా? చిరంజీవి గారిని ఒక కేసులో ఇరికించిండు. గంతే, చిరంజీవి పరేషన్ అయిపోయి ఉరకబట్టిండు. ఎక్కడికి పోయిండు అనుకున్నావు? జంగల్ పోయిండు బిడ్డ. జంగల్ అంటే గస్సుంటి గిస్తుంటి జంగల్ అనుకున్నావు. అందులో షేర్లుంటాయి, పుళ్ళుంటాయి, ఏనుగులుంటాయి. నీ తండ్రి ఒక్కడని పోయి అన్ని పూరంగా క్రూర జంతువులు అన్నట్టు. అందులో చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. గట్ల అలా ఎంతసేపు ఉరుకుతారు? 2.5 గంటల సైన్మా పోయి గట్ల ఉరుకుతూనే ఉంటారు. ముందు చిరంజీవి ఉరకబట్టిండు, వెనక మాల పోలీసులు ఉరకబట్టిండు. ముందు చిరంజీవి, వెనక మాల పోలీసులు. మీ నాన్న నా మెదడు పూర్తిగా తినకుండా కాపాడేవరా? శాంతి గురించి అన్ని వివరాలు సేకరించి ఏమిట్రా అది? త్వరగా చెప్పు. విని నువ్వు బాధపడవు కదా. బాధపడరేట్రా? వాళ్ళ నాన్న అమ్మాయికి ఏదో సంబంధం ఖాయం చేశాడు రా. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. సంబంధం ఖాయం చేశారు కానీ పెళ్లి చేసేలేదు కదా. నువ్వు అలా 16 వారాలు మునిగిపోయిన వాళ్ళ డేరా పడిపోకు. సంబంధం ఖాయం చేశారంటే పెళ్లి కుదిరిపోయినట్టే కదరా? కాదు, వాళ్ళ అమ్మా నాన్న చూపించిన మనిషి ముందు బొమ్మలా తలంచడానికి శాంతి ఏం పసిపిల్ల. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టే అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తుంది. ఇది తేలిపోయిన విషయమే కదా. అదే ఇంకా గట్టిగా తేలలేదురా. అదే నేను తేల్చేయమంటున్నాను. రేపు ఎలాగైనా సరే శాంతిని ఒంటరిగా కలువు. మీ మధ్య ఉన్న మంచుతనం తప్పించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పేయి. కాసేపు కూర్చొని వెళ్దాం రండి. తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవ.
రాంబాబు నువ్వా ఇలా శివాలయంలో నంది పోతులు పడుకున్నావేమిటయ్యా? అంటే అది మెట్టు మెట్టికి నంది పోజోటి పెడతాను మొక్కున్నా అనమాట అండి, అదనమాట. భగవంతుడంటే మహాభక్తి మన రాంబాబుకి. అవునండి, మనం కేవలం ఆడే బొమ్మలం, ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి. బాబు ఏమన్నా మనం ఆడే బొమ్మలమన్నా? అక్కయ్య గారు ప్లీజ్, ఇక్కడ బాగుండదు. మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలం అనే అనేవాడు, కానీ నేను మీ చిట్టిని కాదుగా. ప్లీజ్ దయచేసి శాంతించండి. అదన్నమాట. ఏమీ తోచక ఆ 4 గుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరావయ్యా. అవును, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేటి? ఇది మన సూరిగాడు రండి, రమ్మని ఉత్తరం రాస్తే 4 రోజుల క్రితమే వచ్చా. ఏమేవ్ విన్నావా? ఇది మన సూరిబాబు వాళ్ళ ఊరు. ఆ. ఎంతక్క ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండి రోజు దైవ దర్శనం చేసుకోవచ్చు. అది మీరుండడానికి ఏమండి, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కాకపోతే సూరిబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారన్నమాట అండి, అదనమాట. ఏ ఊరు వెళ్ళారు? అది వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారన్నమాట అండి, అదనమాట. ఫోన్లేండి, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం. పదండి బయలుదేరదాం. వస్తావు రాంబాబు? మంచిదనమాట అండి, వస్తా నాయనా. అదనమాట. కృష్ణ కృష్ణ వాసుదేవ పరంధామ యదుభూషణ శ్రీకృష్ణ. హాయ్. హలో, గుడికొచ్చారా? కాదు, బడికి. బడికా? అవును, మీ దగ్గర పాఠాలు నేర్చుకుందామని. పాఠాలేమిటి? రండి కూర్చోండి. చెప్పండి, పాఠాలన్నారేమిటి? అవి ప్రేమ పాఠాలు. చూడండి శాంతి గారు, ఇంతవరకు నేను 50 ప్రేమ పెళ్లిళ్లు జరిపించిన ప్రేమ పూజారిని. అసలు మగవాడు పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రేమ జీవిని. ఇంతకాలం నా మనసుకు నచ్చిన మంచి మనిషి దొరక్క ప్రేమించలేదు. ఇప్పుడు మీరు ఎదురయ్యారు. ఏదో తెలియని అనుభూతి నన్ను తొలిచేస్తుంది. బహుశా దాన్నే ప్రేమ అంటారేమో. అందుకే మన ఇద్దరం కొంతకాలం మనసారా ప్రేమించుకుని. శాంతి గారు వెనక పడిపోయారా పాపం? శాంతి గారు, శాంతి గారు, శాంతి గారు వెళ్ళిపోతున్నారేమిటి? ఇంతకాలం మీ మనసులో నిర్మలమైన స్నేహం ఉందనుకున్నాను. ఇంత వాసన కొట్టే కుళ్ళు ఉందనుకోలేదు. ఇది కుళ్ళు కాదు, మురుగు కాదండి. ఇది ఏమన్నా డ్రైనేజ్ సమస్య? కేవలం ప్రేమ సమస్య. ప్రేమ, లవ్, కాదల్, ప్యార్, ప్రీతి. భాష ఏదైనా పదమే నచ్చదు నాకు. ఎందుకని? మగవాళ్ళలోని పశువాంచిన ప్రేమ అని నమ్మి మోసపోయి ఉరిపోసుకుని చచ్చిపోయిన ఎందరో స్నేహితురాళ్ళు జాలి కథలు తెలుసు నాకు. ఇంకో ఉమలాగనో, లక్ష్మిలాగనో, మరో సీతలాగనో, సుమతిలాగనో ప్రేమ అనే ఊబిలోకి దిగి నా మెడకి నేనే ఉరి బిగించుకునేంత తెలివి తక్కువ దాన్ని కాను. కానీ నా ప్రేమ పవిత్రమైంది శాంతి గారు. బలి ఇచ్చే గొర్రెకి ముందు పవిత్రంగానే పసుపు రాస్తారు రాంబాబు గారు. నా స్నేహితురాళ్ళ జీవితాల్లోని కష్టాలెన్నింటినో చూశాక నేను ప్రేమలో పడకూడదన్న గట్టి నిర్ణయానికి చేరుకున్నాను. మా పెద్దలు నిర్ణయించిన వరుడు ముందే తలంచుతాను, కానీ ఏ మగవాడి ప్రేమకి తల ఒగ్గను. శాంతి గారు, ఇన్నాళ్ళ నుంచి మీరు నన్ను మంచి స్నేహితుల్లా పలకరిస్తున్నారనుకున్నాను. కానీ మీ స్నేహం వెనక ఇంతటి దుర్బుద్ధి ఉంటే ఇంకెప్పుడు నేను మీకు ఎదురు కాను. మీరు దయచేసి నా కంట పడకండి. గుడ్ బై ఫర్ ఎవర్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూటిగా చెప్పాయి. నువ్వు మాట చెప్పగానే ఆ పిల్ల ఎగిరి గంతేసి నిన్ను వాటేసుకుని నీ బుగ్గ కొరికేస్తుంది. చూసుకో. కంగ్రాచులేషన్స్ రా. పార్టీ ఎప్పుడో? పార్టీనా? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే. వెరీ గుడ్. ఎక్కడ? ఎక్కడో ఎందుకు, ఇక్కడే. హర హర మహాదేవ. శంకర మహాదేవ. అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, అయ్యో అమ్మో అమ్మో, వదలరా, అయ్యో అమ్మో, వదలరా, వదలరా. ఆగరాగు. ఏమిటి ఆవేశం? ఎరా రాస్కెల్, ప్రేమిస్తున్నానని చెప్పి శాంతి వాటేసుకుని బుగ్గ కొరకేస్తుందని వెధవ సలహా ఇస్తావా? తలమాసిన వెధవ. ఇప్పుడు ఏమైందిరా? నీ బుగ్గ కొరకలేదరా నీ బాధ? బుగ్గ కొరకలేదని బాధ కాదురా, చెంప పగలగొట్టినందుకు సంతోషిస్తున్నాను. ప్రేమంటే తనకు పడదని, చస్తే ప్రేమించరని, పెద్దవాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకుంటారని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పి వెళ్ళిపోతుంది. అదే అంత మాట అనేసి వెళ్ళిపోతుందా? ఇదేమిట్రా? నీతో నవ్వుతూ మాట్లాడుతుంటే నేను ప్రేమిస్తాను అనుకున్నాను. అది ప్రేమ కాదట, ఒట్టి స్నేహమేనట. తన పెళ్లి పెద్దవాళ్ళ ఇష్టమట. ఇప్పుడు శాంతి తన పెళ్లి తన పెద్దవాళ్ళు ఇష్టం అంది కదా, నువ్వు అట్నుంచి అనుకురా. వాళ్ళ పెద్దవాళ్ళని మంచి చేసుకో.
నీకంటే మంచల్లుడు వాళ్ళ దొంగదన్న నమ్మకం వాళ్ళ కలిగించు. శాంతి లేదు కాబట్టి నన్ను అడుగు. ఏమిటో మళ్ళీ కొట్టావు? ఈ ఆలోచన బాగలేదా? ఈ ఆలోచన బ్రహ్మాండంగా నచ్చిందా, అందుకే కొట్టాను. వెంటనే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ప్రొసీడ్ అయిపోతా. శాంతి వాళ్ళ నాన్న దేవంతకుడు. ఆవలిస్తే నువ్వు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సరదాగా కాల్చిన సిగరెట్ ఏ బ్రాండో కూడా తక్కువ చెప్పగలడు. ఆయన మనుషులను తేలిక నమ్మడం. మరి ఎలా రా? తన కూతుర్ని చేసుకోబోయే వాడి తల్లిదండ్రులు కూడా తనకు నచ్చాలంటారు రా. అందుకని దీనికి ఒక మార్గం ఉంది. ఏమిటది? నువ్వు వెంటనే మీ ఊరెళ్ళి మెమనాలను తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేసే. ఆయనే ఉంటే మంగళెందుకని నా ప్రేమను మా అమ్మ నాన్నలు ఒప్పుకుంటే నాకు ఈ సమస్య ఉండేది కాదురా. పైపెచ్చు మా నాన్నతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను. ఇప్పుడు ఓడిపోయి ఆయన సహాయం కోరడం నాకు ఇష్టం ఉండదు. మరి ఎలారా? మీ అమ్మా నాన్నలు జగన్నాథం గారు కలవంటే పని జరగదే. రే ఐడియా రా. గోపాలం గారు, అక్కయ్య గారు, ఒక్క నిమిషం. ఏమిటయ్యా? మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మన సూర్యగారి ఇంటికి వెళ్దాం రండి. ఆగు, వాళ్ళు ఇల్లు తాళం వేసి తాళం చేసి ఎక్కడో పాడేశారున్నావుగా. అంటే అది ఆ తాళం చెవి ఎత్తుకుపోయిన కాకి తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడి ఇప్పుడే తాళం చెవి తీసుకొచ్చి తాళాన్ని గుచ్చేసి వెళ్ళిపోయిందట. రండి. ఆగు, వాళ్ళు ఎవరో పోయారని సూర్య అమ్మ నాన్న వాళ్ళు ఊరెళ్ళారన్నావుగా. మరే ఆ పోయిన ఆయన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే మధ్యదారిలో సారా కొట్టు రాగానే టక్కన లేచి కూర్చున్నాంట. ఎలాగూ బతికేశాడు కదా అని ఇప్పుడే వాళ్ళు వచ్చేసారు. రండి. ఆగు, అబ్బాయి అంత ఇదిగా బతిమాలుతున్నాడు కదా, 2 రోజులు ఉండే వెళదాం పదండి. థ్యాంక్స్ అమ్మా. ఏమన్నావు బాబు? నన్ను అమ్మ అన్నావా? అవునమ్మా, నేను ఇంటి వాడిని కావాలంటే ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళో మీరు నాకు అమ్మా నాన్నలా నటించాలి. మేము నీకు అమ్మా నాన్నలవా? అవునమ్మా. చిట్టి, అమ్మా, నాన్న చిట్టి, అమ్మా, అయ్యో, అమ్మా, అమ్మా. బాబు, నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నానంటే ఈ లైఫ్ ఏం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. ఏం రామూర్తి, చూసినావా? నీ లెక్క పాల్తు సినిమా తీస్తాననుకున్నావు, రమేష్ బాబుని పెట్టి సూపర్ హిట్ సినిమా తీస్తున్నావే. బాబాయ్ గారు, బాబాయ్ గారు, నీ తండ్రి ఎవరది? నేనేనండి. వారి మా మూర్తి గారి సినిమా కంటే